హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారు కదా. ఈ రోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాల్టి వీడియో అయితే కన్నా మనకు అందరికీ కూడా లేడీస్ కు యూస్ఫుల్ అయ్యే వీడియోనండి. సో ఎందుకంటే నల్లగా అయిపోయిన పూజ సామాన్లు క్లీన్ చేయాలంటే చాలా వరకు చేతులు నొప్పి పుడుతుంటాయి. చాలా కష్టం అయిపోతుంది. ఈజీగా ఒక్క 5 మినిట్స్ లోనే పూజ సామాన్లు అనేది క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా ఎండింగ్ వరకు అయితే చూడండి. మీరు మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థం అవ్వదు. సో ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది మిస్ అయిపోతారు. అలాగే నేను సిల్వర్ డిప్పంతో పూజ సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది వీడియో అప్లోడ్ చేసినానండి. చూడని వాళ్ళు ఉంటే గన ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసినారంటే గన ఆ వీడియోస్ కూడా ఉంటుంది. సో ఆ వీడియో కూడా చాలా మంది కూడా చాలా వరకు సపోర్ట్ చేసినారండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఆ వీడియోలో అయితే గన చాలా మంది కామెంట్ అయితే చేసినారండి. సో ఆ కామెంట్లకి అయితే చెప్తాను రిప్లై అయితే గన. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే గన ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి పంచామృతం గిన్నె అండి. నేనైతే గన అసలు యూజే చేయలేదు, వేరేటి అయితే యూజ్ చేస్తా అంటే. సో ఈ రోజు అయితే యూజ్ చేద్దామని తీసినానండి. బయటకి అయితే గన నల్లగా జిడ్డు అయిపోయింది. సో అంటుకుంటేనే నల్లగా జిడ్డుగా ఉంది. సో ఇంకా క్లీన్ చేసుకోవాలని నేనైతే క్లీన్ చేసేకి స్టార్ట్ చేసినాను. సరే నేను క్లీన్ చేస్తాను కదా, సో నేనెట్టా క్లీన్ చేస్తాను కదా మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే గన మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. సో ఫస్ట్ అయితే గన ఒక చిన్న బౌల్లో అయితే గన కొద్దిగా నీళ్ళు తీసుకోవాలా. ఒక 2 గ్లాసులన్నీ, హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది వేసుకోవాలా. సో ఇక్కడ వచ్చేసి నిమ్మప్పు అండి. నిమ్మప్పు అయితే గన మనము మామూలుగా ఇంట్లోకి సామాన్లు తెచ్చుకుంటాం కదా, రేషన్ సామాన్లు. సో అక్కడైతే నిమ్మప్పు అడిగినారంటే వాళ్ళు అయితే ఇచ్చారు. నిమ్మప్పు అనేది 1 స్పూన్ వేసుకోవాలా. హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, లేదంటే మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదా అంతైనా వేసుకోవచ్చు చింతపండు అయితే గన. ఇక్కడ వచ్చేసి షాంపూ అయితే కొద్దిగా వేసుకోవాలా. మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూ అనేది వేసుకోండి. సో ఈ 3 కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఈ మాదిరిగా మిక్స్ చేసుకోవాలా. లేదంటే చేతినైనా నలిపేవచ్చునండి ఆ చింతపండు, చేతికి ఏం కాదు. సో ఈ మాదిరిగా అంతా కూడా తిప్పేసి నేనైతే కన్నా చేతితోనే కలుపుతా చూడండి చింతపండు అయితే. ఎందుకంటే కొంచెం బాగా మ్యాచ్ చేసినామంటే సో బాగా నీళ్ళలో కలిసిపోతుంది చింతపండు. సో మీకు ఎక్కువ సో నిమ్మప్పు వచ్చేసి కొద్దిగా యాసిడ్ మాదిరిగా ఉంటుందండి. సో మీకు సూట్ అవేటి కంటే చేత్తోనే ఇది మామూలుగా కలుపుకోండి, లేదంటే స్పూన్తో అనేది మిక్స్ చేసుకోండి. సో ఈ మాదిరిగా కలిపేసినాక ఆ 2 కూడా ఇందులో వేసేసిన చూడండి. ఇందులో వేసేసి ఈ మాదిరిగా స్పూన్తోనే కలిదిపుతా ఉన్నామంటే ఆ జిడ్డు ఆ మురికి అంతా కూడా పోతాను చూడండి. సో ఈ మాదిరిగా ఇందులో వేసేసినాక ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసుకోవచ్చు, లేదంటే మనం వెంటనే అయినా క్లీన్ చేసుకోవచ్చునండి. స్పూన్తో ఇట్లా తిప్పేసుకొని వెంటనే అయినా క్లీన్ చేసేసుకోవచ్చు. సో నేనైతే కానీ వెంటనే క్లీన్ చేస్తా ఉన్నాను. ఛాన్స్ కూడా ఉన్ని లేదండి. మీకు టైం ఉంటే కానీ ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి. ఆ నీళ్ళల్లో అయితే కానీ మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి స్పూన్ ఎంత బాగా వచ్చిందో, నల్లగా ఉండేది ఇక్కడ చూడండి తెల్లగా వచ్చింది. ఆ మురికి అంతా కూడా పోతుందండి. సో ఇదే నీళ్ళల్లో మనం ఇత్తలి, రాగి లేదా ఈ మాదిరిగా సిల్వరీ అనేది క్లీన్ చేసుకోవచ్చునండి. మెయిన్ సిల్వరీ ఎక్కువ నల్లగా అయిపోతూ ఉంటాయి కదా, మనం రోజు క్లీన్ చేసినా కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి. సో ఈ మాదిరిగా క్లీన్ చేసుకున్నారంటే ఈజీగా మనకు తెల్లగా వచ్చేస్తాయండి. మనం పాలిష్ పట్టేయాలని కూడా అవసరం ఉండదు. మనం పాలిష్ పట్టేయాలంటే వాళ్ళకు డబ్బులు అనేది వేలు అనేది డబ్బులు ఇవ్వాలా. లేదంటే మనం కొద్దిగా పాలిష్ పట్టేయాలన్నా 200 300 అనేది తీసుకుంటా అంటారు. సో మనం ఈజీగా ఇంట్లోనే ఈ మాదిరిగా మెరుగు వచ్చేలా క్లీన్ చేసుకోవచ్చునండి. సో నిమ్మప్పు మాత్రమే మనం బయట నుంచి అనేది తెచ్చుకోవాలి, మిగతాటి మన ఇంట్లోనే ఉంటాయి. సో నిమ్మప్పు కూడా కిరాణా షాప్లో అయితే అడిగినారంటే వాళ్ళు అయితే ఇచ్చారు. చూడండి ఇక్కడైతే నేను కొంచెం ఈ మాదిరిగా రుద్దుతా ఉంటే ఆ చింతపండు వేసి అదంతా కూడా పోయింది చూడండి. సో ఇప్పుడైతే మనము సోప్తోని కొంచెం సోప్ వేసి క్లీన్ చేసుకున్నామంటే స్క్రబ్బర్తో మనకు కొత్త అంటిగా మారిపోతాయి. ఇక్కడ చూడండి కొంచెం లిక్విడ్ కానీ లేదంటే మామూలు సోపే, మనం పాత్రలకు వాడే సోపే ఈ మాదిరిగా వేసి స్క్రబ్బర్ తీసుకొని బాగా ఈ మాదిరిగా ఊరికే మనం అలా రుద్దినామంటే తెల్లగా వచ్చేస్తాయండి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో. సో మెరాకిల్ కదా, ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఇందులో ఏ డౌట్ లేదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ సామాన్లు మనం ఇలా క్లీన్ చేసుకుంటే సో మనకు 1 వారం 2 వారాలు ఉండే కూడా నల్లగా అవ్వండి. అలాగే ఒకరైతే అడిగినారండి, నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినాను సిల్వర్ సామాన్లు సిల్వర్ డిప్పంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది. సో ఆ వీడియోకి అయితే కన్నా కామెంట్ వచ్చినాయండి. సిల్వర్ డిప్పంలో క్లీన్ చేసుకునే కన్నా పీతాంబరితో క్లీన్ చేసుకోవచ్చు కదా, ఈజీగా క్లీన్ అయిపోతాయని. సో ఒకరైతే కామెంట్ చేసినారు. పీతాంబరితో మనము పూజ సామాన్లు క్లీన్ చేసి
మన చేతులన్నీ కూడా రఫ్నెస్ అయిపోయి నల్లగా అయిపోతాయి, మంటలు వచ్చంటాయి. ఎంత కష్టమో అది. సో క్లీన్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఆ మాదిరిగా పీతాంబరితో. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు పీతాంబరితో క్లీన్ చేసినానండి. చేతులన్నీ కూడా రఫ్నెస్ అయిపోయి మంటలు వచ్చేది నాకైతే గన. సో అందుకని నేనైతే సిల్వర్ డిప్ బామ్ అయితే తెప్పించుకొని దాంతోనే నేను క్లీన్ చేసుకుంటాను. సో ఇంకొకరైతే సిల్వర్ డిప్ బామ్ పేరు చెప్పండేనండి. సో దాని లిక్విడ్ పేరే సిల్వర్ డిప్ బామ్. సో సిల్వర్ డిప్ బామ్ అని మీరు టైప్ చేసినారంటే గన ఫ్లిప్కార్ట్ లో కానీ, అమెజాన్ లో కానీ, మీషోలో కానీ ఉంటుంది. సో ప్రైస్ కూడా మనకు తక్కువేనండి, 250 రూపాయలు పడుతుంది. సో నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తెప్పించుకున్నాను. సో ఇంకొకటి ఏంటంటే కోల్గేట్ పౌడర్ తో క్లీన్ చేసుకోవచ్చు కదా అని ఇంకొకరు అయితే కామెంట్ అయితే చేసినారు. సో కోల్గేట్ పౌడర్ తో కూడా క్లీన్ చేసుకోవచ్చునండి, అది కూడా ఈజీ అని. కానీ నేనైతే కన్నా సిల్వర్ డిప్ బామ్, సో నేనైతే చాలా రోజుల నుండి ఇదే లిక్విడ్ తెప్పించుకొని నేను క్లీన్ చేసుకుంటానండి సిల్వర్ సామాన్లు అయితే గన. సో ఇంకొకరు అయితే అడిగిండారు, ఎండి సామాన్లు ఈ లిక్విడ్ లో క్లీన్ చేస్తే ఎండి కరుగుతుంది కదా అని. సో అస్సలు ఏం కరగదండి. సో మనం పీతాంబరితో క్లీన్ చేస్తే ఎలా అవుతుందో సేమ్ ఇదే మాదిరిగా ఈ లిక్విడ్ కూడా అదే మాదిరిగా యూస్ఫుల్ అవుతుంది. సో పీతాంబరితో క్లీన్ చేస్తే చేతులు రఫ్నెస్ వచ్చాయి, ఈ లిక్విడ్ తో క్లీన్ చేస్తే చేతులు ఇక్కడ చూడండి క్లీన్ చేసేసి పొడి బట్టతో తుడిచేసినాను, ఎంత బాగా వచ్చిందో, సూపర్ వచ్చింది. సో మనము అన్ని దీపాలు కానీ, కుంకుమ భరణాలు కానీ, నైవేద్యం బౌల్స్ కానీ ఏది ఉన్నా కూడా సిల్వర్ అనేది ఈ మాదిరిగా క్లీన్ చేసుకోవచ్చునండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.